నిజామాబాద్ జిల్లా బోధన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందా అంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే డానిష్ అనేటువంటి ఒక పాకిస్తాన్ ఉగ్రవాదిని మన పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడంతో తీగలాగితే డొంక కదిలినట్టుగా అయింది. ఇప్పుడు అతన్ని విచారించడంతో బోధనకు సంబంధించినటువంటి మన తెలంగాణ రాష్ట్రవాసి, మన విద్యార్థి బీటెక్ చదువుతున్నాడు బోధనలో. సో అతని వద్ద నుంచి అతను పట్టుకోవడంతో పాటు అతని వద్ద నుంచి ఒక ఎయిర్ పిస్టల్ అలాగే బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే తమ కుమారుడికి ఏమీ తెలియదు అంటూ కూడా ఇప్పుడు బాధిత కుటుంబం అయితే ప్రధానంగా ఆరోపిస్తోంది. మీడియా మీదకు వచ్చి వేడుకుంటోంది. తమ బిడ్డను ఏమీ చేయొద్దంటూ కూడా ఇప్పుడు ఆవేదన వెళ్ళగక్కుతోంది సదరు కుమారుడి తల్లి. నిజామాబాద్ జిల్లా బోధనలో ఉగ్రవాదుల కలకలం. బీఫార్మసీ విద్యార్థిని అరెస్టు చేసినటువంటి ఎన్ఐఏ. యువకుడి దగ్గర ఎయిర్ పిస్టల్ అలాగే బుల్లెట్స్ స్వాధీనం. ఇటీవల బాంబు దాళ్లకు కుట్రలు చేస్తున్నటువంటి డానిష్ అరెస్టుతో బోధన యువకుడి వ్యవహారం వెలుగులోకి. ప్రత్యేక యాప్ ద్వారా ఉగ్రవాదులతో సంబంధాలు, ఆయుధాలు, పేలుడు సామాగ్రి తయారీపై శిక్షణ. ఎన్ఐఏ అరెస్టుతో వణికిపోయినటువంటి బోధన్ ప్రజలు. 2021లో నకిలీ అడ్రస్తో పాస్పోర్టులు జారీ. 32 మంది బంగ్లాదేశీయులకు ఒకే ఇంటి నెంబర్పై పాస్పోర్ట్. మొత్తానికి బోధన్ ఒక ఉగ్రవాదులకి అడ్డాగా మారిందని చెప్పడానికి ఇంతకు మించి ఒక ఉదాహరణలు ఏమీ లేవని అంటున్నారు పోలీసు వర్గాలు.